హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రితు వంటిల్లు. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే వంకాయ పచ్చి పులుసు అండి. ఈ పచ్చి పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీ ఉన్నా లేకపోయినా కానీ పచ్చి పులుసు చేసుకొని మొత్తం రైస్ అంతా తినేయొచ్చండి. ఈ పచ్చి పులుసుని మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ పచ్చి పులుసు అంటే. ఈ పచ్చి పులుసుకి తెల్ల వంకాయలని తీసుకున్నానండి. మీరు పెద్దవైనా తీసుకోవచ్చు. ఈ పచ్చి పులుసుకి తెల్ల వంకాయలే బాగుంటాయి. నేనైతే ఒక 5-6 వంకాయలు తీసుకున్నాను. 2 ఆనియన్స్, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. దీనికి పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే 2 యూజ్ చేసుకుంటున్నాను. ముందుగా మనం తీసుకున్న చింతపండుని ఒక బౌల్లో వేసుకొని నానబెట్టుకోండి ఫస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని మనం వంకాయలు కాల్చుకునేటప్పుడు కాల్చుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటున్నాను. తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఈ రెండింటిని. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుందండి పచ్చి పులుసు. ఇవి వేగిపోయండి. తర్వాత వంకాయలను శుభ్రంగా వాష్ చేసుకోండి. తర్వాత ఒక చాకు తీసుకొని దాంతో 3 వైపులా నాట్స్లా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల వంకాయలు కాల్చుకునేటప్పుడు మంచిగా కుక్ అవుతాయి. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలన్నింటికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల వంకాయలు మరింత టేస్టీగా ఉంటాయి, తొందరగా కుక్ అవుతాయండి. ఈ విధంగా తీసుకున్న వంకాయలన్నింటికి ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వంకాయలను కాల్చుకోవడానికి విధమైన ర్యాక్ ఒకటి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ర్యాక్ పెట్టుకొని ఒకదాని తర్వాత వంకాయల్ని ఈ ర్యాక్ మీద పెట్టుకోండి. ఈ వంకాయలన్నీ మొత్తం నల్లగా అయ్యేంత వరకు మనము కాల్చుకోవాలండి. అవి ఎంత కాలితే అంత టేస్ట్ వస్తాయి. కాబట్టి ఈ లో ఫ్లేమ్లోనే మనం ఈ వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఈ వంకాయలు కాలడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ని పీల్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ వంకాయలు వేసుకోవడం వల్ల పచ్చి పులుసు టేస్ట్ అదిరిపోతుందండి. రుచి మాటల్లో చెప్పలేం, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, వంకాయలన్నీ బ్లాక్ కలర్లో అయిపోతున్నాయి కదా. ఈ విధంగా మొత్తం బ్లాక్ కలర్లో అయ్యేంత వరకు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, అన్నీ నల్లగా కుక్ అయిపోయాయి కదా. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి వంకాయలు. తర్వాత ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో ఈ వంకాయలను వేసి ఒక 1 మినిట్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఇంకా ఎండుమిరపకాయలని వేసుకోవాలండి. అలాగే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలకున్న పైన ఉన్న బ్లాక్ లేయర్ అంతా శుభ్రంగా తీసేసుకోవాలండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం లేయర్ అంతా తీసేసుకోవాలండి. ఈ వంకాయల్ని పొయ్యిలో కాల్చుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుందండి. మనకి అవైలబిలిటీ లేదని స్టవ్ మీద చేసుకున్నాము. తర్వాత ఈ వంకాయ లేయర్లన్నీ తీసేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఆనియన్స్లో ఇవి కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఈ మొత్తం 3 మిక్స్ అయ్యేంత వరకు బాగా చేత్తో మ్యాష్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తము మ్యాష్ చేసుకోవడం వల్ల మొత్తం అన్నింటి ఇంగ్రీడియంట్స్లో ఉన్న జ్యూస్ అంతా వచ్చి మొత్తం అంతా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మొత్తం అన్నీ కలిసేంత వరకు పిసుక్కోవాలండి. తర్వాత మనం తీసుకున్న చింతపండుని పులుసులా చేసుకొని అందులో వేసుకోవాలండి. ఆ మొత్తం మిక్స్ చేసుకున్న పేస్ట్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చింతపండు పులుసు సరిపోయేంత వరకు ఆ మొత్తం ఆ బౌల్లో వేసుకోవాలండి. ఆ బౌల్లో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు మళ్ళీ చేత్తోనే కలుపుకోండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్స్ని కూడా తెలియచేయండి. తర్వాత మనం
పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఆయిల్ ఉంది కదండి, అందులోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చి పులుసుకి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక తాలింపుని పచ్చి పులుసులో వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. అందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఈ వంకాయ పచ్చి పులుసు పుల్లగా కారంగా అబ్బా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చి పులుసు ఉంటే ఇంకా వేరే కర్రీస్తో పనే ఉండదు. మొత్తం రైస్ అంతా ఈ పచ్చి పులుసుతోనే తినేస్తాం, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి పులుసు పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా పచ్చి పులుసుని ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. తర్వాత వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.